వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. రాష్ట్రాలు సహజంగా తమ అధీనంలో ఉండే, తమ అదుపులో ఉండే పన్నుల వసూళ్లతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నులకు సంబంధించిన వాటా పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. ప్రస్తుతం 42% కేంద్ర పన్నుల వాటా కింద రాష్ట్రానికి అందుతున్నాయి. ప్రాయోజిత పథకాల రూపంలో రకరకాల సంక్షేమ కార్యక్రమాల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నిధుల్ని రాష్ట్రాలకి భారీ ఎత్తున ఇస్తోంది. కొన్ని రాష్ట్రాలకి మినహాయింపు ఉంది. అది ఇంతకుముందు ప్రత్యేక హోదా అనే ఒక స్టేటస్ ఏది ఉందో దానికి అది ఉన్న ఇంతకుముందున్న రాష్ట్రాలకి 2017 వరకు ఉన్న రాష్ట్రాలకి కొంచెం ఎక్కువ అలాంటి కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. కానీ మామూలుగా పెద్ద రాష్ట్రాలన్నీ ఇంచుమించుగా ఒకే నిబంధనలకు లోబడి ఉంది. అది కేంద్రం ఎప్పటికప్పుడు ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు, ఇప్పుడు నీతి ఆయోగ్ అంటున్నాం, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ఫండ్స్ డివల్యూషన్ జరుగుతూ వస్తోంది. అయితే ఇది రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్ళాయి. ఏదైనా ఒక సంక్షేమం కిందనో లేకపోతే ఒక అభివృద్ధి పథకం కోసమో కేంద్రం ఒక రాష్ట్రానికి ఒక ఇంత నిధి అని ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తన వాటా కొంత కలిపి ఆ అకౌంట్లో ఆ అమౌంట్ ఇది, ఆ అమౌంట్ ఈ అమౌంట్, 2 అమౌంట్స్ కలిపి ఆ పథకాన్ని ఉపయోగించాలి. ఇది దాని యొక్క పర్పస్. అసలు ఉదాహరణకి ఏదైనా కొన్ని వెల్ఫేర్ ఏదైనా కానివ్వండి, అలా చేసుకుంటూ ఉంటాయి రాష్ట్రాలు. కాకపోతే ఎక్కువగా రాష్ట్రాలు చేస్తున్న పని ఏంటంటే ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడం. కేంద్రం నుంచి 30 రూపాయలు వస్తే రాష్ట్రం 70 రూపాయలు కలిపి 100 రూపాయలని ఆ పనికి ఖర్చు పెట్టాలి. కానీ రాష్ట్రాలు అలా చేయడంలా ముందు కేంద్రం నుంచి వచ్చిన 30 రూపాయలని వాళ్ళ ఇష్టానుసారం వాడేసుకోవడం, వేరే అకౌంట్లోకి మార్చి అక్కడ ఉండే ఆర్థిక శాఖ అధికారుల సలహాల మేరకు మళ్ళీ ఆడిట్ ప్రాబ్లం రాకుండా వేరే అకౌంట్స్కి మార్చేసుకొని మార్చుకుని వాళ్ళ సొంతానికి ఇన్ ద సెన్స్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి కదా, వాటికి వాడుకొని ఎప్పుడో తీరిగ్గా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా దాటిపోయిన తర్వాత ఎప్పుడో ఇప్పుడు అదే నరేగా ఫండ్స్, ఉపాధి హామీ పథకం నిధులు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 2500 కోట్లు అలా అయినాయని ఇప్పుడు మొన్న కోర్టు సీరియస్గా తీసుకుంది. ఇలా ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే ఇక్కడ నుంచి అలా చేయడానికి వీల్లేదు. మేము ఒక పథకం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తే 40 రోజులు తిరగకముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ముని ఆ అకౌంట్లో డిపాజిట్ చేసి దానికోసం ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ పథకం సక్రమంగా అమలైందా లేదా అనేది ఏ ఇయర్కి ఆ ఇయరే, మళ్ళీ ఇంకో దాటడానికి వీల్లేదు. నిధులు మురిగిపోకుండా ఉండడం కోసం వీళ్ళు వేరే అకౌంట్లకు వేయడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా చేయడానికి కూడా వీల్లేదని చాలా స్పష్టమైన నిబంధనలు తయారు చేసింది. అన్ని రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే ఈ నిబంధనలు తయారు చేసింది. ఇలాంటి చాలా కండిషన్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఏతావాత చెప్పేది ఏంటంటే ఇక నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం వాడుకోవడానికి లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి, లేకపోతే వాటిని ఇంకొక దానికి దేనికో ఇవ్వడానికి ఇట్లా కుదరదు. ఇంకా అది దానికే ఏ పర్పస్ కోసం వచ్చాయో ఆ పర్పస్ కోసమే ఖర్చు చేయాలి, ఆ సంవత్సరమే ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే అవి వెనక్కి వెళ్ళిపోతే అది రాష్ట్రానికి ప్రజలకి నష్టం జరిగినట్టు. సో దేశంలో 20 రాష్ట్రాలు దీనికి ఒప్పుకున్నాయి. దానికి సంబంధించిన కేంద్రం అడిగిన రిపోర్ట్స్ అని ఇచ్చేసినాయి, మేము సిద్ధమని చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా వెనక ముందు ఊగిసలాడుతోంది. ఇంతవరకు దానికి సంబంధించి తల ఊపలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితి బాగాలేదు కాబట్టి. ఇప్పటికే చాలా నిధులు డైవర్ట్ చేశారు. అసలు ఎంత డైవర్ట్ చేశారో కూడా లెక్కపత్రం లేదు. మొన్ననే చూసాం కదా, 40,000 కోట్లకు లెక్కలు లేవని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అడగడము, పిఏజీ వాళ్ళేమో లెటర్ రాయడం అంతా చూసాం కదా. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా అల్లకల్లోలంగా ఉన్న ఆర్థిక పరిస్థితి, కేంద్రం పెట్టిన ఈ నిబంధనలతో మరింత అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోతుందా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామం. అయితే మరొక వైపు అప్పులు ఎలాగో పుట్టడం లేదు, అప్పులు సరిగా లేవు, అందడం లేదు, ఎలా తెచ్చుకోవాలో ఎక్కడ తెచ్చుకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఒకవైపు. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా నిబంధనలకి లోబడి అప్పులు చేస్తుందా, కేంద్రం అప్పులు చేయడం లేదా అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కేంద్రం మీద అటాక్ చేయడము, పనిలో పనిగా ఇప్పుడున్న అప్పుల్లో 80% చంద్రబాబు చేసినవే, మేం చేసింది ఏముంది అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఇవాళే ఆ మాటకు వస్తే ఈరోజు సాయంత్రమే పార్లమెంట్లో అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది పార్లమెంట్లోనే. ఆదాయానికి మించి అప్పులు చేయడంలో ఏపీ అగ్రభాగాన ఉంది దేశంలోనే అనే సర్టిఫికేట్ కూడా ఇచ్చింది బ్రహ్మాండంగా. 2020-21 సంవత్సరానికి 54,018 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిసిట్ ఇంత ఉంది అని అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అందుకే కేంద్రం ఇలా అన్నట్టుంది. 15వ సంఘం ఆర్థిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల అప్పుకు అనుమతించాము. కోవిడ్ కారణంగా మరో 19,000 కోట్ల అప్పుకు అనుమతించాము అని చెప్పి స్పష్టం చేసింది ఒక క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లో భాగంగా. సో ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దయనీయమని అనడం కంటే భయంకరంగా ఉంది. భయంకరం అనే పదం నేను వాడింది కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న వాడారు. భయంకరంగా ఉన్నమాట వాస్తవం. అయితే ఇది మా వల్ల వచ్చింది కాదు, చంద్రబాబు వల్ల వచ్చింది. అమరావతిని నాశనం చేసింది మేం కాదు, చంద్రబాబు చేశారు. ఇట్లా అన్నీ అటు వెళ్ళినాయే, అందులో భాగంగా ఇది కూడా అటే వెళ్ళింది అనుకోండి. సో ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు అండ్ ఆర్థిక రంగ నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు అండ్ ఆర్థిక రంగ నిపుణులు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కుటుంబరావు గారు నమస్కారం. నమస్కారం వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చెప్పమంటే ఎలా చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ యొక్క కండిషన్, సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు మనం? ఆల్రెడీ డెట్ ట్రాప్ లో పడిపోయిందండి, అప్పుల ఊబిలో పడిపోయామని చెప్పేసి క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ ఇవాళ ఏదైతే కనుక పార్లమెంట్ లో అనమాట రిప్లై ఇచ్చారో దాన్ని బట్టి కూడా చూస్తే, నెంబర్స్ బట్టి కూడా క్లియర్లీ అనమాట ఈ డెట్ ట్రాప్ ఎప్పుడు డెవలప్ అయిందంటే గత 2 సంవత్సరాల్లో డెవలప్ అయిందని కూడా అర్థమైపోతుంది. ఇక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్, ఈవెన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై తోటి కూడా నేను యాక్చువల్లీ సాటిస్ఫైడ్ కాదు వెంకటేశ్వర గారు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో రిప్లై ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే డిసెంబర్ నాటికి ఎంత చెప్పారు, 68,536.43 కోట్లు అని చెప్పేసి 54 + 19 16 అయితే డిసెంబర్ కి. అయితే జనవరి ఫిబ్రవరి అయ్యేపాటికి ఆ నెంబర్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నారు? 79కి వెళ్ళింది. 79,191.58 కోట్లకి వెళ్ళింది. అయితే ఫిబ్రవరి ఆఖర్లో సిఏజీ లెక్కల ప్రకారమే 79,191 కోట్ల వరకు ఉన్న డెఫిసిట్ మళ్ళీ ఇవాళ పార్లమెంట్ రిప్లైలోనే మీరు చూడండి, మార్చ్ ఎండింగ్ కి యాక్చువల్స్ ఇస్తే 53,702 పడిపోయింది అని. అంటే ఒక్క ఫిబ్రవరి ఎండ్ నుంచి, అంటే మార్చి 1 నుంచి మార్చి 31 వరకు ఏ విధంగా 26,000 కోట్ల పైచిలకు తగ్గిపోయింది. ఇదేమన్నా అంకెల గారడీనా? క్లియర్లీ చాలా మందికి అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలన్నీ బయటపడిపోయింది. సింపుల్ గా ఒక్కటే లెక్క నేను చెప్తున్నా, సంక్షేమ పథకాల్లో మేము ప్రతి పౌరుడికి చేరేటట్టు ఖర్చు పెడుతున్నాం అది ఇదని చెప్పారు. మీకు ఫిబ్రవరి ఆఖరు నాడు ఎప్పుడైతే గనక ఫిస్కల్ డెఫిసిట్ 79,191 కోట్లు ఉందో ఆ రోజు చెప్పింది గవర్నమెంట్ స్టేట్మెంట్, నేను అనేది వేరే స్టేట్మెంట్స్ ఏవి తీసుకోవట్లా, నేను సోషల్ వెల్ఫేర్ సెక్టర్ కి 82,305 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పాను ఆ రోజు ఫిబ్రవరి. వినూతనంగా మీరు మార్చి ఆఖరికి వచ్చేసేపటికి ఎంత చెప్పారో తెలుసా అండి? 71,849 కోట్లు అన్న తగ్గించారు. అంటే 11,000 కోట్లు తగ్గించారు. ఆల్రెడీ ఖర్చు పెట్టాము ఫిబ్రవరి ఎండ్కి అని చెప్పేసి అని లెక్కలు చెప్పి క్యాక్ దగ్గర కూడా నెంబర్ ఆడిట్ లో పెట్టి మార్చి ఆఖరికి అసలు ఎక్స్పెండిచర్ ఎట్లా తగ్గిపోయింది? అదే కదా సార్, 40,000 కోట్లు లెక్కలు తెలియట్లేదంటే అందులో ఇది ఒక 11,000 కోట్లు ఉందని అనుకోవాలి మనం. అది ఇట్లా లెక్కలు, ఇట్లాంటి కాకి లెక్కలు, పారదర్శకత లేకుండా ఉన్న లెక్కలు, జవాబుదారీతనం లేని లెక్కలతో అనమాట రాష్ట్ర ప్రజలందరినీ అయోమయంలోకి నెట్టేసి ఎదురన్నమాట దాడి చేయటం, టిపికల్ ఎదురు దాడి, ప్రతిపక్షం పైన చేయటం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తే మీరు అంటే కేంద్ర ప్రభుత్వానికి మీకు పోలిక ఏంటండి? కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృత పవర్స్ కానీ, వాళ్ళకున్న ట్యాక్సేషన్ పవర్స్ కానీ, వీటన్నిటిని బట్టి చూస్తే మీకున్న పవర్స్ ఏంటి? జిఎస్టి వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యం కూడా చాలా వరకు పోయింది.
దెర్ ఇస్ వెరీ లిమిటెడ్. ఏదైతే కనుక జిఎస్టీ కింద రాని పెట్రోల్, లిక్కర్ ఇలాంటివి ఉన్నాయో 3-4 ఐటమ్లు ఇయే తప్పితే మిగతా అన్ని కూడా జిఎస్టీ కింద ఉన్నాయి కదా. కాబట్టి ఒక ఫెడరల్ వ్యవస్థ అయినా జిఎస్టీది ఎట్లా షేర్ చేసుకోవాలి, ఎస్జిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత, సిజిఎస్టీ ఎంత, నిర్దిష్టంగా ఒక యాక్ట్ ఉంది, దాన్ని బట్టి షేరింగ్ కూడా అవుతుంది. ఇన్ని లెక్కలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ కేంద్రం 3 లక్షల కోట్లు ఎక్స్ట్రా చేస్తే నేను 30,000 కోట్లు ఎక్స్ట్రా చేయనా, లేకపోతే కేంద్రం 10 లక్షల కోట్లు చేస్తే నేను 1,00,000 కోట్లు చేస్తే తప్పు అంటూ ఏంటండి? చాలా చాలా ఇది తప్పు అనమాట. ఎందుకంటే ఈ ఎదురు దాడి చేయటం అనేది పారదర్శకత లేకుండా, లెక్కలు చెప్పకుండా అనేది చాలా అన్యాయం. అది వాళ్ళ బర్త్ రైట్ లేండి, ఎదురు దాడి బర్త్ రైట్. కానీ ఒక్క నిమిషం కుటుంబరావు గారు, శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్రం చెప్పిన దాని ప్రకారం ఇవాళ పార్లమెంట్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 54,369 కోట్ల రూపాయల ఫిస్కల్ డెఫిసిట్ చూపించారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అప్పుల కుప్పగా మారిపోయింది అని కేంద్రం చెప్పింది. సరే, వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇదంతా పక్కన పెడదాం కాసేపు. కేంద్రం చెప్పిన లెక్క అంటే ఆంధ్రప్రదేశ్ ఏ కండిషన్లో ఉందనిపిస్తోంది మీకు? అంటే కేంద్రం చెప్పిందా చెప్పలేదా అనేది వేస్ట్ అండి. కేంద్రంతో సంబంధం ఏం లేదు, అంత పెద్ద సంబంధం కాదు అది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, అది చీఫ్ మినిస్టర్ సంబంధించింది. ఎందుకంటే అది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాబట్టి, అసెంబ్లీలో ప్రూవెన్ మెజారిటీ. వీళ్ళు చెప్పేది అది కాదు. కేంద్రం అప్పులు తీసుకుందా అన్ని మాటలు వేస్ట్, అసలు వాటికి అలా కోరిలేషన్ కూడా లేదు. 13 జిల్లాల రాష్ట్రం, 535 జిల్లాల కేంద్రానికి సంబంధం ఎక్కడ పోలిక ఉంది. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ తీరుతన్నులు ఎటువంటి తీరుతన్నులు అంటే, మీరు సహజ వనరుల్ని 13 జిల్లాల నుంచి వచ్చే సహజ వనరుల యొక్క సద్వినియోగంలోకి తీసుకొచ్చిన ద్వారా మీరు ఆదాయాన్ని ఎంత సేకరిస్తున్నారు, ఆ ఆదాయం ఈ 2 ఏళ్లలో ఎందుకు తక్కువైపోయింది ఇన్ కంపారిజన్ విత్ లాస్ట్ 5 years ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. దానికి సమాధానం చెప్పాలి. అప్పులు తెచ్చుకున్నాం, అప్పులు దేనికి తెచ్చుకున్నారు, అప్పులు ఎవడు తీసుకొస్తున్నారు, మీకు అప్పులు తీసుకొచ్చే హక్కు అధికారం ఎవడిచ్చాడు, ఎవడబ్బా సొమ్మని అప్పులు తీసుకొస్తున్నారు. ఎవ్రీ అప్పు ఈజ్ ఇన్క్లూజింగ్ విత్ కాస్ట్ కదా. ఎవ్రీ డెప్ట్ ఈజ్ అటాచ్డ్ విత్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఆఫ్ డెప్ట్. ఆ కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఎవడు పే చేస్తాడు, ఎవడబ్బా సొమ్మని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అసలు అప్పు అనే పదమే లేదు. అప్పు అని ఎవడు చెప్పాడు? ఈ తలకమాసిన వాళ్ళకి అసలు అప్పు అనే పదం లేదు. అదేంటంటే మూలధన వ్యయంలోకి ఆర్థిక సాయాన్ని తీసుకుంటారు. ఆ మూలధన వ్యయం ఆర్థిక సాయం దేన్ని తీసుకుంటారు? ఆ మూలధన వ్యయం వెచ్చించడం ద్వారా ఆర్థిక సాయాన్ని ఆ మూలధన వ్యయంలో మూలధన క్యాపిటల్ రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ ఈ రకంగా దీన్ని ఇచ్చేయడం కోసం. అంతే తప్పితే మీకు సంక్షేమం అంటే ఇది కరెక్ట్ కాదు. సంక్షేమం అంటే చిన్నపిల్లలకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, తర్వాత వికలాంగులు, తర్వాత వయోవృద్ధులు, ఈ మూడింటిని కలిపి ఏం చేస్తామంటే అది పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం నడిచిందా కేంద్ర ప్రభుత్వం నడిచిందంటే 2 పదాల మీద, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. అభివృద్ధి, చేయూత. ఆ చేయూతలో వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, ఆ కార్యక్రమాలు ఏంటంటే మీరు ఏ ఒక్క వ్యక్తికి ఏం సమకూర్చినా చేసినా కూడా వాడి యొక్క లేబర్ యాడ్ అవ్వాలి, వాడి యొక్క స్వయం కృషి యాడ్ అవ్వాలి. అంటే ఏంటి? ఈ చేయుత ద్వారా అతన్ని అప్లిఫ్ట్ చేయాలి. మనం అప్లిఫ్ట్ చేస్తే ఇంకా మళ్ళీ ఇటువంటి పరిస్థితి అతనికి రాదు. ఇది వన్ టైం దిస్. ఇంకో యూ కెన్ సే దట్ వే. ఈ రకంగా మనం సమాజాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే సమాజంలో వాళ్ళకి చేయుతనిస్తే అభివృద్ధి పదంలోకి వస్తారు. ఇది దాని సారాంశం. ఆ సారాంశాన్ని కూడా మర్చిపోయి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం క్యాలిక్యులేషన్లు అన్ని ఇలా ముందు ఉన్నాయి. అది ఎందుకు చేశారు? 2 ఏళ్లలో ఇంత తప్పులు చేయవలసిన అవసరం దేనికి వచ్చింది? పప్పు బెల్లాల్లాగా మీకు నవరత్నాలు అనుకున్నారు, అవి అనుకున్నారు. ఎవడబ్బా సొమ్మండి? పెద్ద పెద్ద శిఖరాలు కరిగిపోతాయి. పంచిపెట్టడం మొదలు పెడితే పెద్ద పెద్ద శిఖరాలు కరిగిపోతాయి, కొవ్వొత్తుల్లో కరిగిపోతాయి. అది కాదు కదా, ఇష్టం కాదు కదా. సిచ్యువేషన్ సో వర్స్ట్ ఎందుకు అయింది? మీరు 18 ఇప్పుడు ఈ నెలకే వచ్చే నెలకి మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది. 12 నెలల ప్లానింగ్. ప్రతి నెల మీకు 18,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు మీకు నగదు రూపంలో ఉండాలి. ఎందుకంటే అది ఎక్స్పెండిచర్, రన్నింగ్ ఎక్స్పెండిచర్.
అది రన్నింగ్ ఎక్స్పెండిచర్ లో అది ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అంటాం మనం. ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ లో అది వస్తుంది, కాస్ట్ ప్రపోర్షనేట్ లోకి వస్తుంది. ఆ జాయింట్ క్లాస్ స్ప్లిట్ లేనివి, క్యాపిటల్ కాస్ట్ ఇన్కరింగ్ చేసినవి, క్యాపిటల్ కాస్ట్ ఇన్కరింగ్ లో లాసెస్ చూపించినవి, ఇవన్నీ రకరకాలుగా మనం దాన్ని ఇచ్చేసి క్రోడీకరించి చెప్తాం. మీరు అలా కాదు కదా, మాకు ఇంత క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంది, ఈ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఎలకేషన్ కి మేము రోడ్ అండ్ బిల్డింగ్స్ కి ఈ రకంగా ఎలకేట్ చేస్తాం, రోడ్ అండ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కి ఈ రకంగా ఎలకేట్ చేస్తాం, మేము ఎవ్రీ ఇయర్ రివర్స్ ని డ్రిడ్జింగ్ చేయాలి, రివర్స్ ని మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి, వచ్చే ఖరీఫ్ రబీ సిరీస్ కి మనం నీళ్లు ఇవ్వడానికి ఖర్చులు ఎంత ఉంటాయి, వాటికి ఎక్స్పెండిచర్ ఈ రకంగా ఉంటుంది. ప్రతి నెల సీజనల్ ఎక్స్పెండిచర్ ఇంత, నాన్ సీజనల్ ఎక్స్పెండిచర్ ఇంత. మీకు ఎక్కడైనా నిధులు పెట్టుకుంటే ఏంటంటే మీరు ధరల స్థిరీకరణ నిధి అని పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ధరల స్థిరీకరణ నిధి ఏంటి, మీ ప్రయారిటీస్, సెట్ ఆఫ్ ప్రయారిటీస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఎకానమీ ఈజ్ నాట్ ఎ జోక్ అండి, అది గవర్నమెంట్ దేవుడు కూడా రన్ చేయలేడు. ఎకానమీ డిజాస్టర్ అయితే దేవుడు కూడా ఏం చేయలేడు, పైనుంచి దేవుడిని తీసుకొచ్చి కిందకు చూపించి ఏం చేయలేడు. అది ఆర్థిక వ్యవస్థ అంటే. ఆర్థిక వ్యవస్థకి నిజమే సార్, అవన్నీ నిజమే, మీరు చెప్పేవన్నీ నిజమే, కానీ నేను కాదనడంలా. కాకపోతే కేంద్రం చెప్పాల్సింది కానీ కేంద్రంతో పోల్చాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. కానీ కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పిఏజీ లెటర్ రాసింది 40,000 కోట్లకు లెక్కలు లేవు నాయన, మాకు మీ స్టేట్ ట్రెజరీ నుంచి మాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు, 40,000 కోట్లకు లెక్కలు చెప్పడం లేదు అని లెటర్ రాశారు. మీకు తెలుసు కదా. దీనికి తోడు మీరు ఆల్రెడీ ఈ ఏడాది ఇప్పటికి చేయాల్సిన అప్పుల పరిమితికి మించి 17,000 కోట్లు అదనంగా చేసేశారు. అది కూడా మేము మినహాయించుకుంటాం, అది కూడా అడ్జస్ట్ చేసుకుంటామని స్పష్టంగా కేంద్రం లేఖ రాసింది రాష్ట్రానికి. మీకు తెలుసు, ఇవన్నీ రీసెంట్ డెవలప్మెంట్సే. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇక కేంద్రం ఇట్లాంటి ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఇష్టారాజ్యంగా అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు అని అన్ని రాష్ట్రాల కండిషన్స్ పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ భయపడుతోంది ఇప్పుడు దానికి నాడు ఇవ్వడానికి, ఎందుకంటే అన్ని డైవర్షన్లో ఉన్నాయి, ఆల్రెడీ డైవర్షన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏకే ఆంటోనీ చీఫ్ మినిస్టర్ కేరళలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఇలాగే తీసుకొచ్చేసాడు, చాలా డిజాస్టర్ పరిస్థితికి తీసుకొచ్చేసాడు ఆయన పెద్దగా చేత కాక అలాంటి పరిస్థితి వచ్చేసింది ఒకసారి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ పరిస్థితులు వచ్చినప్పుడు చేయవలసిన పని ఏంటంటే వీళ్ళు కూర్చుని ఏంటంటే ఇటువంటి అసలు మనం ఎక్కడ ఇంబ్యాలెన్స్ యాక్ట్ ఎక్కడ అవుతుంది. నా ప్రకారం నేను చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానండి, 13 జిల్లాల సహజ వనరుల్లో మైనింగ్ సంబంధించి ఎంత డబ్బు మీరు వెనక్కి వస్తుంది, ల్యాండ్ మైనింగ్, ల్యాండ్కి సంబంధించి, శాండ్కి సంబంధించి ఇవన్నీ. ఎందుకంటే మీరు ఇంక్లూడింగ్ లిక్కర్ను కూడా మీరు తీసుకున్నారు. ఎంత దొంగలబాజీతనం అంటే 3 లీటర్ల పెట్రోల్కి వెంకటకృష్ణ గారు, మీరు 3 లీటర్ల పెట్రోల్ కొనుక్కుంటే 1 లీటర్ పెట్రోల్ మీకు వస్తుంది. అవును, 1 లీటర్ పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, 1 లీటర్ పెట్రోల్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. రన్నింగ్ నేషన్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ లెక్కరు. అంటే దాని అర్థం ఏంటంటే చేతకానితనం స్పష్టంగా డొల్లగా కనబడిపోయి ఇంకా మేము డబ్బులు లేకపోతే, ఎందుకంటే బ్యాంకుల నుంచి క్యాష్ లిక్విడిటీ, సిఎల్ఆర్ లో క్యాష్ లిక్విడిటీ ఇంతనే ఉంటుంది. మీకు నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనాలిసిస్ చూస్తే కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే క్యాష్ విత్డ్రాల్ మ్యాసివ్ క్యాష్ లిక్విడిటీ చాలా దారుణంగా విత్డ్రా చేస్తున్నారు. అన్ని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు సహజ వనరులను ఎంతో ఆప్టిమం యూటిలైజేషన్ చేయమన్నారు కానీ మాక్సిమం యూటిలైజేషన్ చేయమల్లా. ఆప్టిమం యూటిలైజేషన్ అండ్ మాక్సిమం యూటిలైజేషన్ కి రెండింటికి డిఫరెన్స్ ఉంది. పొద్దుగూకులు తవ్వేయడమే, మైనింగ్ అయితే క్లీన్ చేసేద్దాం, ఇదైతే అది చేసేద్దాం, ఏంటి దానివల్ల ఉపయోగం? నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఎవరు ఏం తీసుకెళ్ళిపోరారు. 10,000 కోట్లు తెచ్చేసుకున్న 10,000 కోట్లు మీరు ఏం ఖర్చు పెట్టలేరు. వచ్చేవాళ్ళు అందరూ మన ఆంధ్ర సోమాలియా అయిపోతుంది. దానికి ప్రిపేర్ అయితే ఉండండి. మీ మునుమనవలో వచ్చేటప్పటికి ఒమాలియాలో అయిపోతాయి. ఇది ఎవరు ఊహించట్లా. ఇది సహజ వనరుల విషయం. మీరు అమెరికాలో చూడండి, వాళ్ళు సహజ న్యాచురల్ రిసోర్స్ యూజ్ చేయరు. They will never ever use the natural resources. They always protect their natural resources. That is the way the country grows. That is the way the country develops. Hard work చేస్తేనే కదా డెవలప్ అయ్యేది. మనం ఎప్పుడు పొద్దుగూకులో ఈడికి ఇన్నోట్లు వేసామా, లేకపోతే అవి గుద్దేసామా, లేకపోతే ఏంటి తెచ్చేసామా, ఏంటిది ఇది? ఇదంతా ఇట్స్ నాట్ ఎ గవర్నెన్స్. మీరేం చారిటబుల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ప్రిన్సిపల్ నరేషన్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ అనేది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కాదు. ఈ చేత ఆ కాటికి మీరెందుకు, ఆ కాటికి మీరందరూ ఎందుకండి బాబు? అదే కదా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది, అందరూ ఆందోళన చెందుతున్నది కూడా అదే. ఇప్పుడు కేంద్రం ఇచ్చే పథకాల కండిషన్స్ వస్తే వీళ్ళే చేయడానికి లేదు. ఇంకా ఇప్పటి వరకు ఆ కేంద్రం ఇచ్చే వాటిని అడిదిప్పి ఇడిదిప్పి
చూశారు కదా మొన్న కోర్టు ఏం చెప్పిందో, 2500 కోట్లు ఉపాధి హామీ నిధులు మీరు ఇష్టారాజ్యంగా ఎందుకు ఖర్చు పెట్టారు, రేపు 1 తారీఖు నాడు కట్టకపోతే 30th కట్టకపోతే 1st నాడు కోర్టులో నించోబెడతాను కోర్టు వార్నింగ్ ఇచ్చింది. సో ఇది ఎందుకు పరిస్థితి. ఇచ్చింది? అది ఎందుకు ఇచ్చింది? 2500 కోట్లకి ఎందుకు ఇచ్చింది? అది అప్పటి నుంచి అవుట్ స్టాండింగ్. అది అదే సార్, అసలు మీరు అసలు ఎందుకు ఆపారు? ఎందుకంటే అది అదే కదా దేనికోసం? అడిగేది, అసలు అదే కదా దేనికోసం? చెప్పేది. మనకు సమాధానం చెప్పడానికి కానీ లేకపోతే చర్చలో పాల్గొనడానికి కానీ ఆ ప్రభుత్వం తరపున పార్టీ తరపున ఎవరు రారు. డిబేట్లు అంటే వాళ్ళకి భయం. ఆ సొంత ఛానల్లో కూర్చుని ఏదో చెప్పుకుంటారు వన్ సైడ్గా. ఇక్కడికి రమ్మంటే రారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వాళ్ళకి మరి అది ఎందుకు చెప్పాలనో లేకపోతే నిర్లక్ష్యమో లేకపోతే సమాధానం లేకనో తెలియదు. రమ్మని పదే ఇన్వైట్ చేసినా రారు వాళ్ళు, ఎందుకో తెలియదు. ఒక్క నిమిషం శాస్త్రి గారు, శ్రీనివాసరావు గారు, చాలా చాలా దయనీయమైన నేను అంటలా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భయంకరంగా ఉందని వారు అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నారు. సరే 80% చంద్రబాబు చేశాడు, ఈ లెక్కలన్నీ పక్కన పెడదాం. కానీ అవి ఎప్పుడుండే మాటలే. ఈ సిచ్యువేషన్లో కేంద్రం కూడా టైటన్ చేసేస్తోంది. మేము ఇచ్చే పథకాలు ఇష్టారాజ్యంగా మీరు ఇక డైవర్ట్ చేస్తే కుదరదు. మేము ఇచ్చామంటే 40 రోజుల్లోగా మీరు ఇవ్వాల్సిన ఫండ్ దానికి యాడ్ చేసి ఖర్చు పెట్టండి. నో డైవర్షన్స్, నో వైలేషన్స్, నో డీవియేషన్స్. ఏ ఇయర్ ఆ ఇయరే ఖర్చు పెట్టాలి అంటే ఇంకా చచ్చారే. ఇక మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఎలా? నేను ముందు కుటుంబరావు గారు చెప్పిన అభిప్రాయంతో స్టార్ట్ చేస్తానండి. కుటుంబరావు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సార్ మొదట ఏమాట అన్నారంటే ఆంధ్రప్రదేశ్ డెట్ ట్రాప్లో ఉంది అన్నారు. అవును, డెట్ ట్రాప్ అంటే అప్పులు అందరు చేస్తారండి, అప్పులు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కానీ డెట్ ట్రాప్ అంటే అర్థం ఏంటంటే వడ్డీ చెల్లించటానికి ఒక ప్రభుత్వం అప్పులు తెస్తుంటే దాన్ని డెట్ ట్రాప్ అంటారు. వడ్డీ కట్టని కూడా అప్పు చేయాల్సిన దుస్థితి. ఇప్పుడు మామూలుగా అప్పు తీసుకొచ్చి వ్యాపారం చేస్తాం, అది తప్పు కాదు. ఆ వచ్చిన లాభాల్లోంచి వడ్డీలు కట్టుకుంటారు. ఇప్పుడు ఎవరు వ్యాపారం చేసినా ఓన్ మనీ లోన్ మనీ రెండు ఉంటాయి. ఓన్ మనీ లోన్ మనీ. నా దగ్గర 10 లక్షలు సొంత డబ్బు ఓన్ మనీ ఉంటే 90 లక్షలు లోన్ తెచ్చి ₹1 కోటి వ్యాపారం ప్రారంభిస్తా, తర్వాత వచ్చే డబ్బులతో చెల్లిస్తా. డెట్ ట్రాప్ అంటే ఏ ప్రభుత్వం అయితే వడ్డీలు చెల్లించటానికి అప్పులు చేస్తుందో దాన్ని డెట్ ట్రాప్ అంటారండి. మరి ఈ 26 నెలలుగా ఒక ఆర్థిక అరాచకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇప్పుడు ఎందుకు చర్చ వచ్చింది అంటే 2 కారణాల వల్ల చర్చ వచ్చింది. ఒకటి, బ్యాంకులు లోన్లు ఇవ్వటానికి వెనకం చేస్తున్నాయి. చెప్పేసా ఇవ్వలేమని. బ్యాంకులు మొన్నటిదాకా లోన్లు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఆర్థిక మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. 2, కేంద్ర ప్రభుత్వం ఆరాధిస్తుంది. పయ్యావుల కేసు బయటపెట్టిన విషయాలన్నిటి మీద ఈరోజు కేంద్రం ఆరాధిస్తుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డిబేట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే అందరూ ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, అరే అప్పులు తెచ్చి పంచుతున్నాడు అని. మీరు వినండి, అప్పులు తెచ్చి పంచుతున్నాడు అని మనం మాట్లాడినంత కాలం జగన్మోహన్ రెడ్డికే లాభం. కారణం ఏంటో తెలుసా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే అప్పు తెచ్చైనా సరే మాకు అకౌంట్లో వేస్తున్నారు అనుకుంటున్నారు. అయ్యో మా కోసం అప్పు చేసి. కాబట్టి ఆయన పంచటానికి కాదు అప్పులు చేస్తుంది, అసలు ఈ వ్యవస్థ నడవాలి, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటానికి అప్పులు చేస్తున్నాడు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటానికి అప్పులు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం నేను 2019 డిసెంబర్ 23న ఒక ప్రెస్ మీట్లో చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని సోమాలియా, ఇథియోపియా, వెనిజులా పక్కన నిలబెడుతున్నాడు అని. 2019 డిసెంబర్ 23న చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని చెప్పాను నేను. ఆయన సింగపూర్ పక్కన, అమెరికా పక్కన నిలబడితే ఈయన ఇథియోపియా, సోమాలియా పక్కన నిలబెడతాడు అని. నా మాటని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిలబెట్టారు. గుర్తుపెట్టుకోండి, 2 కారణాలు. ఒకటి, బ్యాంకులు ఎంటర్టైన్ చేయట్లేదు. వాస్తవానికి 4-5 నెలల క్రితమే బ్యాంకులు లోన్ ఇవ్వటానికి తిరస్కరిస్తే కేంద్రంలో ఉన్న రాజకీయ పరపతిని ఉపయోగించి కేంద్రంలోని పెద్దలు చెప్పటం వల్ల ఆ 25,000 కోట్ల లోన్ వచ్చింది.
మద్యం తాకట్టు పెట్టి. తర్వాత ఇప్పుడు అసలు ఇలాంటి డిబేట్ మాట్లాడుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ పదాలు వస్తాయి, మన చర్చలో కూడా వస్తాయి. ఫిస్కల్ డెఫిసిట్, అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే ఆ తేడాని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఇప్పుడు ఆదాయం కన్నా నా ఆదాయం 100 రూపాయలు, నా ఖర్చు 110 రూపాయలు అయితే నేను 10 రూపాయలు అప్పు తెస్తా. నా ఆదాయం కన్నా ఇక్కడ ఈరోజు పార్లమెంట్లో ప్రభుత్వం చెప్పింది ఎంత? 54,369 కోట్లు. ఈ 54,369 కోట్లు తెస్తేనే ఇప్పుడు బండి ఏడాది గడిచింది, నడిచింది. 2021 గడిచిన ఏడాది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది ఇంకా పెరిగింది కదా, పెరిగింది ఆల్రెడీ. ఎందుకు ఆల్రెడీ ఈ నెలకు చేయాల్సిన అప్పునే ఎక్కువ చేశారు అని చెప్పి కేంద్రం మొన్న లెటర్ పంపింది. కాబట్టి ఇంకో విషయం, మీరు కేంద్రం లెటర్ పంపింది అంటున్నారు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే పయ్యావుల కేశవ్ గారు బయట పెట్టారో వాటి మీద ఇంతవరకు అకౌంటెంట్ జనరల్ రియాక్ట్ కాలేదండి. వాళ్ళే లెటర్ రాశారు. నేను నిన్న ఇక్కడ కూర్చొని చెప్పాను, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహకరిస్తుందని. ఈ అంశాల్లో ఇప్పుడు అకౌంటెంట్ జనరల్ ఆఫీసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లెక్కలు అడిగితే మొత్తం వాస్తవ పరిస్థితి బయటకు వస్తుంది. ఇంకో విషయం, ఈ లెక్కలకు సంబంధించి అసలు ఈ ఫిస్కల్ సస్టైనబిలిటీ రాష్ట్రం యొక్క ఆర్థిక సుస్థిరతని గుర్తించిన తర్వాతే ఆర్బీఐ వీళ్ళకి బాండ్లు అమ్ముకోవటానికి అనుమతి ఇవ్వాలి, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్. దాన్ని గుర్తించకుండా వీళ్ళు ఆర్బీఐని కూడా మేనేజ్ చేశారు. కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ డెట్ ట్రాప్ అనే మాట ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఆర్థికంగా బాగా దెబ్బతిన్న దేశాలకి ఈ పదం ఇప్పటి వరకు వాడుతూ వచ్చాం. ఇటీవల కాలంలో వెనుజులా, అంతకుముందు సోమాలియా, ఎరిత్రియా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జింబాబ్వేలో దాదాపు ఒక దశలో 3 లక్షల 4 లక్షల శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. సంచుల్ని డబ్బులు ట్రక్స్ లో పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్నాం. ద్రవ్యోల్బణం అనేది ఈరోజు ప్రజల జీవితాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చూపిస్తుంది అనేది అర్థం కావట్లా. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం జరిగినా కూడా స్పందించని స్థాయికి వెళ్ళిపోయారండి. అదృష్టవంతులు, తెలియదు అదృష్టవంతులు ప్రజలు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు గమనించండి, ఈ 2 నెలల్లో రోజు మార్చి రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నా కూడా ఎవరన్నా ఈ ప్రభుత్వం మీద తిరగబడి, ఇప్పుడు కొన్ని లక్షల బైక్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మరి ఎవరు కూడా బయటకు వచ్చి ఉద్యమ స్థాయిలో తిరుగుబాటు చేయట్లేదు. కొన్ని వామపక్ష పార్టీలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు నా మాత్రం ఆందోళన చేస్తున్నాయి తప్ప, మీరు గమనించండి 2-3 నెలల్లో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెరిగితే ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో పౌర సమాజం ఇంత మౌనంగా ఉందా? ఎడ్ల బండ్లు లేకపోతే ఏవేవో కనపడే రోడ్ల మీద వివిధ రూపాల్లో ఇప్పుడు నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళకి వాళ్ళు ఎన్ని ఆర్థిక అరాచకాలు చేసినా ప్రజలు కూడా సహకరిస్తారని నేను అంటున్నా. లేకపోతే పెట్రోలు డీజిల్ ఎందుకంటే పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థలో ప్రతి వస్తువు ధర పెరిగింది, ఎందుకంటే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అవును, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మిగతా దైనందిన జీవితం మీద. అయితే సారాంశం ఏంటంటే చాలా కీలకమైన వ్యవహారం ఏంటంటే ఈ అప్పుల మీద లేకపోతే కేంద్రం పెడుతున్న అంశాల మీద సంక్షోభంగా మారుతోందని ఏవైతే వస్తున్నాయో కామెంట్స్, వీటి మీద ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. నేను ఏమంటారంటే, ఆయన కేంద్రం అడ్డగోలుగా అప్పులకు తేవడం లేదా, వాళ్ళు నిబంధనలు అనుసరిస్తున్నారా, వారికి తెలిసిన విద్య ఒకటే, మతపరంగా రెచ్చగొట్టడం, పోలవరంతో సహా దక్కాల్సిన ప్రయోజనాలను కేంద్రంతో మాట్లాడి ఈ నేతలు ఇప్పిస్తే రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు అన్నారు. అంటూ ఇంకో మాట ఏమన్నారంటే, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం భయంకరంగా ఉంది, కాదనడం లేదు, కానీ అందులో 80% చంద్రబాబు తెచ్చిందే. ఆ భయంకరమైన సంక్షోభంలో 80% చంద్రబాబు తెచ్చింది అనేది ఒక కామెంటు.
ఇక బీజేపీ ఏమో కేంద్రం అప్పులు చేయట్లేదా, ఆ నిబంధనలు అనుసరిస్తున్నారా, లేకపోతే వాళ్ళకి తెలిసిన విద్య మతపరంగా రెచ్చగొట్టడమే తప్ప ఈ రాష్ట్ర నాయకులకి వెళ్ళి కేంద్రం నుంచి నిధులు తీసుకురావచ్చు కదా అని వాళ్ళకి నీతి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు ఆ రకంగా అన్నారు? కేంద్రం కూడా నిబంధనలు ధిక్కరించి అప్పులు చేస్తోందా? కేంద్రం నిబంధనలు పెడితే రాష్ట్రం అలా ప్రశ్నించడం ఏంటి? అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నప్పుడు. చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఈ చర్చ అసలు ఎందుకు వచ్చింది అంటే, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ప్రాయోజిత పథకాల నిధులను రాష్ట్రాలు మిస్యూజ్ చేస్తున్నాయి, లేకపోతే దాని పర్పస్ సర్వ్ అవ్వడం లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మళ్లించుకొని వాళ్ళ అవసరాలకు వాడుకొని ఎప్పుడో ఇచ్చేస్తున్నారు. ఇక నుంచి అలా జరగడానికి వీలు లేదని కొన్ని కఠినమైన నిబంధనలు తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటోంది. అది దేశవ్యాప్తంగా చాలామంది ఆర్థిక నిపుణులు కోరుకుంటున్నారు అలాగే జరగాలి, లేకపోతే రాష్ట్రాలు మరి విచ్చలవిడిగా తయారవుతున్నాయని. ఆ డిబేట్ మనం చేస్తున్నప్పుడు అనుకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారో వచ్చింది. దీనికి బీజేపీ నాయకులు దినకర్ గారు మెసేజ్ పెట్టారు నాకు, ఏదో వన్ సైడ్ డిబేట్ అని. నాకు అర్థం కాల. దినకర్ గారు నమస్కారం. నేను అంటే ఇప్పుడు మీరు వన్ సైడ్ డిబేట్ అని ఎందుకన్నా నా అర్థం కాదు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నేను కోట్ చేస్తున్నా. దట్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్. ఐ ఆమ్ అప్రిషియేటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దీస్ కండిషన్స్ అండ్ అబౌట్ దిస్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి డిబేట్ యొక్క స్ఫూర్తి చాలా మంచిది, కానీ మధ్యలో డీవియేట్ అయ్యి వేరే వేరే అంశాలకి వెళ్ళిపోయిందండి. అవి సహజంగా వెళ్తా ఉంటాయి. ఇప్పుడు దాని జోలికి ఎందుకంటే అందుకోసమే దానికి క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఆ డిబేట్ చూస్తే నేను మాట్లాడటం జరిగింది. సజ్జల గారికి సమాధానం చెప్పండి. మీరు కేంద్రం అడ్డగోలుగా అప్పులకు పోవడం లేదా, వారు నిబంధనలు అనుసరిస్తున్నారా? వారికి తెలిసిన విద్య ఒకటే, మతపరంగా రెచ్చగొట్టడం. పోలవరంతో సహా దక్కాల్సిన ప్రయోజనాలు అన్ని కేంద్రంతో మాట్లాడి నేతలు ఇప్పిస్తే రాష్ట్రానికి మంచి చేసిన వారు అవుతారు. ఇక్కడ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని వ్యక్తి అని సజ్జల గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు. మరి వెళ్ళినప్పుడల్లా లోపల నుండి మాట్లాడొస్తున్నామని కదా బయట వచ్చి చెప్తా ఉంది. లోపలికైతే వెళ్తున్నారు. ఇకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆయన ఏమన్నా సలహాలు సూచనలు జరిగితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే గత బడ్జెట్ కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు అప్పటి నుంచి బుగ్గన గారి మీద ఒక దృష్టి నాకు పడింది. ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా ఈయన పనికి వస్తాడని. ఎందుకంటే నామినల్ జీడీపీకి రియల్ జీడీపీకి తేడా తెలియకుండా ఆ రోజు ప్రెస్ లో మాట్లాడాడు. సరే అయిపోయింది. తర్వాత వరుసగా మీరు గమనించినట్లయితే ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ స్కీమ్స్ ఏ వచ్చినా కూడా అన్నిటికీ అడ్డగోలుగా జగనన్న జగనన్న జగనన్న, లేకపోతే రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొని కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నా కానీ ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి పదం కూడా ఎక్కడ కూడా కనపడకుండా చేస్తా వస్తా ఉన్నారు. ఇది ఒక అంశం అయితే, రాష్ట్రంలో ఇందాక నుంచి ఏదైతే డిబేట్ లో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారో అప్పులు ఇబ్బడిముడిగా చేస్తూ ఈ స్కీమ్స్ కూడా ఏదైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ డబ్బుల్ని కూడా చాలా డబ్బుల్ని డైవర్షన్ చేసి తన సొంత స్కీమ్స్ కి నవరత్నాలకి జోడించుకునేటటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఒక క్యాన్సర్ లాగా దేశం మొత్తం కూడా ప్రబలే ప్రమాదం ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ విధంగా వ్యవహరిస్తే దేశం యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటిది ప్రశ్న బయటికి వచ్చినప్పుడు మనం కూడా గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మూలధన వ్యయానికి సంబంధించి చేసిన అప్పుల్లో స్పెసిఫిక్ పర్సంటేజ్ ఉండే విధంగా ఉండాలి, దానికి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది అనేటటువంటి చర్చ జరిగినప్పుడు కూడా అనుకున్నాం. అదే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ఇస్తుందంటే మీరు చూసినట్టయితే ఫుడ్ సెక్యూరిటీ, దానికి సంబంధించి ఏదైతే రేషన్ కి సంబంధించి ఇచ్చే వాటికి సంబంధించినవి కానీ, అదే సెక్యూరిటీ ఫర్ లివింగ్ హౌసింగ్ స్కీమ్స్ సంబంధించి కానీ, ఉపాధి ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తే రాష్ట్రం కూడా తన వాటాని జోడించి ఆ పథకాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. మీరు అన్న దాంట్లో ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్, రాజీవ్ ఆరోగ్య మిషన్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంపార్టెంట్. ఇట్లాంటి మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి ఉంది. హాస్పిటల్స్, జిల్లాకు ఒక హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం ఇయడానికి రాష్ట్రాలకి అవకాశం ఇచ్చింది. ఇట్లాంటి స్కీమ్స్ అన్ని ఉన్నాయి. దాదాపు మాక్సిమం మెయిన్ స్కీమ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి స్కీమ్స్, వాటితో పాటు స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్, వాటికి నిధులు మ్యాచింగ్ గ్రాంట్ గా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ చాలా విషయాల్లో ఇక్కడ ఏం కనపడుతుంది, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని వాడేయటం, రాష్ట్రం
తను పెట్టాల్సిన వాటిని తర్వాత పెడతానంటూ ఏమార్చడం, పెడుతున్నారో పెట్టలేదు తెలియకపోవటం, ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఏమిస్తున్నారో అర్థం కాకుండా ఉండేటటువంటి విధంగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంది. ఏ స్పెసిఫిక్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి స్కీమ్ కి అకౌంట్ తెరవాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు పంపించిన ముందు 25% పంపిస్తారు. ఆ 25% లో 75% ఖర్చు అయిన తర్వాతే మళ్ళీ నిధులు ఇస్తారు. ఈ లోపల వీళ్ళు పెట్టాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో 40% 40 రోజుల్లో, మీరు ఇందాక కూడా చెప్పారు 40 రోజుల్లో వీళ్ళు పెట్టాలి. ఇటువంటి నిబంధనలు పెట్టడానికి కారణం ఏంటంటే డైవర్షన్ జరగకూడదు. ఈ కేంద్ర ప్రభుత్వం పథకాల రూపకల్పన అనేది అంత్యోదయ, లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఆ ఫలాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తే ఈ జేబులో డబ్బుల్లాగా వీళ్ళు స్టిక్కర్లు వేసేసుకొని లబ్ధిదారులు అని అంటే వాళ్ళ సొంత అనుంగ మిత్రులని లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అనేటటువంటి విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. దాదాపు 20 రాష్ట్రాలు ఆమోదించినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వచ్చింది చెప్పి నేను పేపర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా దీనికి సంబంధించి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ సరిగా ఇవ్వలేదు అనేటటువంటిది వార్తలో కనపడింది. అది చాలా దుర్మార్గం. అంటే మీరు ఏదైతే ఈ యథేచ్ఛగా ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలని కొనసాగించుకోవాలి, ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఫండ్స్ అనేటటువంటి మీకు ఆ యొక్క విధానం ఏదైతే అలవాటు పడ్డారో దానిలో కొనసాగింపుగా చేయాలనే ప్రయత్నం ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. సజ్జల గారే ఉన్న సలహాలు ఇవ్వగలిస్తే మీకు సజ్జల గారి గురించి ఒకటి చెప్తానండి. ఈ మధ్యనే మాకు పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు ముఖర్జీ గారు అని ఉన్నారు తాడేపల్లిగూడెంలో. ఆయన ఆర్టీఐలో సజ్జల గారి గురించి ఒక ప్రశ్న వేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సలహాలు ఇచ్చారు, ఏ సలహాలు ఇచ్చారని కూడా అడగల, ఎన్ని సలహాలు ఇచ్చారు, ఈయన జీతపత్యాలు ఎంత అంటే జీతపత్యాలు ఎంతో ఇచ్చారు కానీ ఈయన ఎన్ని సలహాలు ఇచ్చారో మా దగ్గర రికార్డు లేదని చెప్పిందండి జిఐడి డిపార్ట్మెంట్. అంటే ఈయన ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వకుండా ఇటువంటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయడానికి, రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి, ప్రభుత్వం యొక్క ధనాన్ని ఏ విధంగా వృధా చేసేటటువంటి విధంగా ఈయన వ్యవహరిస్తా ఉన్నాడు ఇవాళ స్పష్టంగా. ఎందుకంటే ఆర్టీఐలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది మాకు. ఇక ఏంది కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది, కేంద్రం చేయట్లేదా, మిగతా రాష్ట్రాలు చేయట్లేదా అంటే నిబంధనలు. దినకర్ గారు మీతో ఏదో శాస్త్రి గారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. శాస్త్రి గారు అది కరెక్ట్ గా ఏదో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారని దినకర్ అలా చెప్పడం కూడా అది కూడా కరెక్ట్ గా. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మీ స్టాంప్ వేయాలని రూల్ ఎక్కడ ఉంది? ఎక్కడ రాజ్యాంగంలో రాసిందండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మీ స్టాంప్ వేయాలని. లంక గారు ఏంటంటే ఇప్పుడు మీరు వేసారు, మీరు ఇచ్చారని మీ స్టాంప్ వేయాలని మీరు చెప్పుకోవడం అంటే అలా కాదు. అసలు మొత్తం గవర్నెన్స్ ప్రిన్సిపల్ నారేషన్ ఆఫ్ ద గవర్నెన్స్ ఇస్ రాంగ్. అది ఎక్కడైనా రాంగ్ అయిపోతుంది. మీరు ఎందుకు రివ్యూ చేయలేదు? ఇంత దాకా ఇటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చేదాకా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు రివ్యూ చేయలేదు? ప్రతి నెల ఎందుకు రివ్యూ? ఫైనాన్షియల్ కమిటీ ఎవ్రీ 90 days ఫైనాన్షియల్ కమిటీస్ రివ్యూ అవుతాయి కదా. ఏ ఫైనాన్షియల్ కమిటీస్ రివ్యూలో మీరు అలర్ట్ ఎందుకు చేయలేదు? రెడ్ అలర్ట్ ఎందుకు చేయలేదు? రెడ్ అలర్ట్ చేయకుండా సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటికీ ఎందుకు మీరు ఇంటిమేట్ చేయలేదు? సెంట్రల్ బ్యాంక్ ఇంటిమేట్ చేసి ఉంటే సెంట్రల్ బ్యాంక్ ఈ సిచ్యువేషన్ వచ్చేవా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఈ సచివాలయం కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఇంత 7.1%, అలాగే 1 minute 7.1% 7.5% కి స్టేట్ గవర్నమెంట్ పే చేసే. ఎవరండి స్టేట్ గవర్నమెంట్ అంటే? ఇట్ ఇస్ ద పీపుల్స్ మనీ, ఇట్ ఇస్ ద మనీ ఆఫ్ ద పీపుల్, ప్రజల మనీ కదా. దాని మీద ఇప్పుడు మీరు అలా చెప్పేది ఎలా ఉండాలి? జస్టిఫికేషన్ ఉండాలి. ఇక్కడ నేను బయట ఉన్నాను, నేను డిబేట్ లో లేను, నేను బయట ఉన్నాను. ఒకటండి, శాస్త్రి గారికి నేను చెప్పే దానిలో ఏదో వినికిడి లోపం ఉంటున్నట్టుంది. నేను ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం పలకబడి లోపం ఉంది, నాకు వినికిడి లోపం ఉంది. మీకు పలికే లోపం ఉంది, నాకు వినికిడి లోపం. ఎంత క్లారిటీ చెప్పారు? ఏమంటే మీరు డిబేట్ లో ఉన్నారు, నేను ఫోన్ లైన్ లో ఉన్నాను. శాస్త్రి గారు ఆయన కూడా బయటే ఉన్నారులే. శాస్త్రి గారు కూడా జూమ్ లో ఉన్నారు. మేము బయట మేము జూమ్ లో ఉన్నాం. అది పలకడు కదా. లంగా గారు మీకు చెప్పింది ఒకటే, గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలగదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఈ పరిస్థితి వచ్చింది అంటే మీ బాధ్యత. శాస్త్రి గారు ఒక్క నిమిషం, let Dinakar speak ప్లీజ్. శాస్త్రి గారు చెప్పండి. సారీ దినకర్ చెప్పండి. ఒక నిమిషం దినకర్ గారు పనిలో పని ఒక్క నిమిషం. కుటుంబరావు గారు ఏదో చెప్తున్నారు, అది కూడా వినండి. కుటుంబరావు గారు ఒక్క నిమిషం. దినకర్ ప్లీజ్ నరేంద్ర మోడీ గారి బొమ్మ ఇయ్యాలని కానీ లేకపోతే ఆయన పేరు పెట్టాలని నేను ఎక్కడ చెప్పలేదే. కేంద్ర ప్రభుత్వం అన్నా, నేను నాకు ఆ విజ్ఞత ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్నాను, ఎట్లాగే రాష్ట్ర ప్రభుత్వం
కాబట్టి కొంచెం చెప్పేటప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్పాడు అనేది సావధానంగా ఆలోచించి మాట్లాడాలా. నేను ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరు చెప్పలేదు, లేకపోతే బీజేపీ పేరు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి నా దగ్గర శాస్త్రి గారు ఇది ఎకానమీకి సంబంధించిన సబ్జెక్ట్ అవ్వదు. ఒక విషయం ఓపిక ఏంటంటే తర్వాత మాట్లాడండి. దినకర్ గారు ఒక్క నిమిషం, కుటుంబరావు గారు చెప్పండి. దినకర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, కొంచెం కొంచెం ఉండండి. కుటుంబరావు గారు కూడా ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి ప్లీజ్, మనమే కదా. కుటుంబరావు గారు చెప్పండి. ఈ రివ్యూలో క్లియర్ గా February 2 నా దగ్గర డేట్ కూడా ఉంది. ఆ టైం అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారు క్లియర్ గా మెన్షన్ చేశారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లో స్టేట్స్ ఏ అవకతవకలకి పాల్పడుతున్నాయి ఏంటి, అందుకని 15వ ఆర్థిక సంఘం రికమెండేషన్స్ బట్టి రేషనలైజ్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు. ఇప్పుడు February 2 నా దగ్గర డేట్ కూడా ఉంది, కంప్లీట్ ఇంటర్వ్యూ కూడా ఉంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా 24,000 కోట్ల పైచిలకు అప్పులు చేయనిస్తే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసినట్టు కదా. వెంకటకృష్ణ గారు 1 minute, నాకు ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఒకే ఒక్క నిమిషం. లంక ప్లీజ్, లంకా దినకర్ గారు ఒక్క నిమిషం, మీరు మళ్ళీ మాట్లాడారు, ఒక్క నిమిషం అండి బాబు. నేను ఆయన సమాధానం చెప్పేసి నేను క్లోజ్ చేసుకుంటా, మీరు మాట్లాడుకోండి. మీ అందరికీ చెప్తాను కాదు, నేను ఇక్కడ ఉంది, మీకు క్లారిఫై చేశాను. వన్ సెకండ్ ఆగండి, తర్వాత మాట్లాడుతూ. ఇప్పుడు కుటుంబరావు గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా చేశారు. నాకు తెలిసి చాలా స్పష్టంగా ఆయనకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ అంశాల్లో ఫెడరల్ స్ట్రక్చర్ లో ఎప్పుడు స్పందిస్తుంది అనేది ఆయనకి తెలుసు. కాగు మాట్లాడేటప్పుడు కాగు మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అబ్జర్వ్ చేశాకే కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, డెట్స్ మీద నిబంధనలు. ఈ రోజు ఈ నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతే, ఇవన్నీ సావధానంగా ఆలోచించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమే ఇవాళ. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధానాలు దేశంలో మిగతా వాటికి స్ప్రెడ్ కాకూడదు అనేది ఒక మంచి నిర్ణయం అని. ఇక్కడ ఒకటండి, శాస్త్రి గారికి కూడా మరోసారి చెబుతున్నాను, నేను ఎక్కడ మోడీ గారి బొమ్మ ఇయ్యాలి మీరు అనలేదు, కానీ వాళ్ళ స్టిక్కర్లు వేసుకుంటారు అని అన్నారు. వాళ్ళని అన్నారు, మీరు మా బొమ్మ వేయాలని మీరు అనలేదు, కానీ వాళ్ళ స్టిక్కర్లు వేసుకోవడానికి ఇచ్చే ప్రయారిటీ ప్రజలకి అందాలి. సార్ దయచేసి ఒకటైతే వాస్తవం, రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా కూడా. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఇష్యూని అనవసరంగా మనం ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాం. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, కొంచెం ఇది వాళ్ళ కొత్త ఏం కాదు. కేంద్ర ప్రభుత్వ ఒక్క నిమిషం దినకర్ గారు, ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను డైవర్ట్ చేయడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే రాలేదు, ఎప్పటి నుంచో ఉంది, తాతల కాలం నాటి నుంచి. అలాగే వచ్చే వాటికి వీళ్ళ పేర్లు పెట్టుకోవడం కూడా ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది, అందరు చేసిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇవాళ కేంద్రం నుంచి వచ్చే రూపాయలు డబ్బు రాకపోతే పొద్దు గడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు కనుక టైట్ చేస్తే ఇక వీళ్ళ పరిస్థితి, ఇంతకుముందు ఈ స్థితి లేదు. దానికి దీనికి తేడా ఏంటంటే ఇంతకుముందు ఆ స్థితి పర్వాలేదు, ఇప్పుడు అలా లేదు. రైట్, ఒక్క నిమిషం కుటుంబరావు గారు, మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం శ్రీనివాసరావు. ఇప్పుడు దినకర్ గారు లైన్లోకి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఏదో వన్ సైడ్ డిబేట్ జరుగుతుందని ఆయన అనుకుని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిది నేను కోట్ చేస్తే తను అనుకున్నారు. సరే, దినకర్ గారు వచ్చారు. ఆ సందర్భంగా కేంద్రం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఏం చేసినా కూడా, ఎన్ని నిబంధనలను అతిక్రమించినా కూడా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించలేదు. మొన్న పిఐజీ రాసిన లెటర్ తప్ప గత ప్రభుత్వంలో అవును యూసీలు ఇవ్వలేదని జీవీఎల్ నరసింహరావు అనే ఆయన అవును రోజు ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేశాడు. మరి ఇప్పుడు జీవీఎల్ ఏమైపోయాడు? ఎందుకు ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ, బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇతర విషయాలు మాట్లాడే నాయకులు కానీ అదే జీవీఎల్ నరసింహరావు గారు 2 రోజుల క్రితం ఏమన్నారంటే జగన్ సంక్షేమ కార్యక్రమాలు బాగా ఉన్నాయి అన్నాడు. మరి ఈ పరిస్థితి, ఈ వాస్తవాలు ఏంటి? ఈ వాస్తవాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ జగన్ ఆర్థిక విధానాల వల్ల అత్యంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిందని ఢిల్లీలో స్పష్టంగా తెలుసు. ఎలా తెలుసు అంటే వీళ్ళు ప్రతి నెల
బాండ్లు అమ్మటం ద్వారా డబ్బులు సమీకరించి, నిధులు సమీకరించి జీతాలు ఇవ్వటానికి, ఇతర చెల్లింపులకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి నెల ఏదో విధంగా ఏదోటి తాకట్టు పెట్టి లేదా బాండ్లు అమ్మి నెలాఖరికి లేదా జీతాలు ఇక ఇవ్వాల్సిన టైంలో ఫస్ట్ వీకు, సెకండ్ వీకు, చివరి నిమిషంలో ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది స్పష్టంగా కేంద్రంలో నాయకులకి తెలుసు. రాజకీయ కారణాల వల్ల కేంద్రంలో నాయకులు మాట్లాడటం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అరాచకాన్ని అరికట్టకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే నష్టపోదండి. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక భాగం. వాస్తవానికి దక్షిణ భారతదేశంలో మీరు ఏ పన్నులు తీసుకున్నా లేకపోతే సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కానీ నిన్నటి వరకు కానీ ఒక రకంగా ముందు వరుసలో ఉన్న రాష్ట్రం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో పేదరికం పెరిగితే, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగితే ఆ ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడిద్ది. ఇదంతా ఢిల్లీ పెద్దలు కావాలనే చూస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఆర్థిక అరాచకానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వానికి ఉంది. లేకపోతే నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి. నేను ఇందాక చెప్పాను, పయ్యావుల కేసు బయట పెట్టేంత వరకు అకౌంటెంట్ జనరల్ ఏం చేస్తున్నాడండి? పయ్యావుల కేసు బయట పెట్టేంత వరకు అకౌంటెంట్ జనరల్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ పని ఏంటి అసలు? వాళ్ళు పని చేయట్లేదన్న విషయం కేసు బయట పెట్టాడు కదా. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నా దగ్గర ఎన్నో పేజీల నోట్స్ ఉందండి. అసలు ఇవన్నీ చదివితే చాలా ఏడుపు వస్తుందండి. కారణం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వాస్తవానికి ఎలా ఉందో అర్థమైతే ప్రజలు ఎవరు కూడా అసలు ఆ రాష్ట్రంలో కూడా ఉండాలనుకోరు. ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళిపోయి బతుకుతారు. కారణం ఏంటంటే ఉద్యోగాలు లేవు కదా. రాష్ట్రానికి లేదా ఏ ప్రభుత్వానికైనా రెండు ఆదాయ మార్గాలు ఉంటాయండి. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. వ్యవస్థలో అంటే రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెరిగితే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగిద్ది. మరి ఇప్పుడు ఆర్థిక కార్యక్రమాలు ఏమున్నాయి? ఇసుక ఆపేసిన తర్వాత ఇసుక ఆపేశారు, మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. చాలామంది అనుకున్నారు ఇసుక ఆపేస్తే రియల్ ఎస్టేటే కదా ఆగిపోయేది అని. మొత్తం కాబట్టి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నుయేతర ఆదాయం, ఆర్థిక అంటే బయట నుంచి పెట్టుబడులు లేవు, ఆర్థిక కార్యక్రమాలు లేవు. అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం ఉత్పత్తి చేస్తున్నారంటే చెప్పండి, ఏం ఉత్పత్తి చేస్తున్నాం? ఇప్పుడు వచ్చే నెలలో ఒక్క నెలలోనే 25,000 కోట్లు కావాలి. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖుకి స్కీములు కానీ లేకపోతే నరేగా 2,500 కోట్లు కానీ ఆగస్టు 1వ తారీఖుకి 13,000 కోట్లు కావాలి. జీతాలకి 5,500 కోట్లు, అదే మొత్తం పెన్షన్లకి 1,500 కోట్లు, వడ్డీ చెల్లింపులకి 3,500 కోట్లు. ఆ తర్వాత ఉపాధి హామీ నిధులు 1వ తారీఖు టార్గెట్ పెట్టారు కదా. 1వ తారీఖు కల్లా ఆ నిధులు చెల్లిస్తారని నేను అనుకోవటం లేదు. రైట్. కుటుంబరావు గారు కంక్లూజన్లో దీనికి రాష్ట్ర ప్రభుత్వం బయటపడుతుందా, ఈ ఊబి నుంచి బయటపడుతుందా? కేంద్రం ఇలా కట్టడి చేస్తే ఇంకాస్త ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందా? ఇది అసదిగ్బంధంలోకి వెళ్లే ప్రమాదం ఉంది కదా, ఎలా బయటపడతారు దీని నుంచి? బ్రీఫ్గా ప్లీజ్. బయటపడే క్వశ్చన్ లేదండి వెంకటకృష్ణ గారు. ఇంకా ఊబిలో కూరుకుపోవటం తప్పితేనమాట బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు ఇమీడియట్ గా. ఎందుకంటే ఏ మిడ్ కోర్స్ కరెక్షన్ కూడా చేసుకోలేదు. ఇప్పుడే శ్రీనివాసరావు గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఇన్ని లెక్కలు ఉన్నాయి వచ్చిన వాళ్ళన్నారు. ఇవాళ ఇంకో 4 పెట్టారు ఆల్రెడీ టైంలు ఇచ్చి. 10వ తారీఖు నాడు నేస్తం ఇస్తాను, విద్యా కానుక 16వ తారీఖు నాడు ఇస్తాను, ఎన్ని ఆగస్టులో అగ్రిగోల్డ్ లో 20,000 వాళ్ళకి అనమాట 24 ఇస్తాను, వీళ్ళకి 27 నాడు ఇస్తాను. అంటే ఎక్కడి నుంచి డబ్బులు అంటే అప్పుడు తెచ్చేస్తున్నావా అని చెప్పి. నాకు ఇందాకే మెసేజ్ కూడా ఒక పెట్టారు, సోర్స్ ఇక్కడ చెప్పలేను కానీ అన్రిలయబుల్ అని చెప్పేసి నేను చెప్పట్లా. ఏదైతే చెత్త పైన పన్నేస్తున్నారో ఒక్కొక్క మున్సిపాలిటీ నుంచి ఇటు నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో ఎస్టిమేట్ చేసి ఏమన్నారన్న. సో దట్ లిక్కర్ ని గనక ఎస్క్రో చేసి మందుని ఎట్లయితే అప్పు తెచ్చుకున్నారో చెత్తది కూడా ఇన్కమ్ ఎస్క్రో చేసి అప్పు చేసుకుంటారంట.
అవును. మీరు నెక్స్ట్ 5 సంవత్సరాలు మీరు వేయబోయే చెత్త పైన వచ్చే ఇన్కమ్ తోటి మున్సిపాలిటీలు అంటే అప్పు తెచ్చుకోవచ్చు అంట, మున్సిపల్ బాండ్స్ రేస్ చేసుకోవచ్చు అంట. అవును. అదే చేస్తున్నారంట. ఆస్తి పన్ను కూడా అంచనాలు ఎంత వస్తాయో చూసి డైరెక్ట్ గా ఆస్తి పన్ను రీపేమెంట్ అయ్యేటట్టు చూస్తే అది కూడా ఇన్ని రకాల వక్ర మార్గాల్లో లేకపోతే తప్పుడు లెక్కలతో వక్ర మార్గాల్లో, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తులుగా మనం తప్పు చేసి వక్ర మార్గాలు అప్పులు తెచ్చినా లేకపోతే ఒకరిని ముంచినా అది వేరు, ఏదో చట్టాలు ఉంటాయి శిక్షిస్తారు అది వేరు. కానీ గవర్నమెంట్కి కొన్ని నిబంధనలు ఉంటాయి, రాజ్యాంగపరమైన చట్టాలు ఉంటాయి. అవన్నీ దాటేసి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్ కి వచ్చి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టి గ్యారంటీ ఇవ్వనప్పుడు అసలు మేము ఇవ్వలేదు. అదే కదా, ఎవరు మాట్లాడింది రాష్ట్ర ప్రభుత్వం చేస్తే గ్యారంటీ ఇవ్వలేదంటే దాన్ని ఏమనాలి? అది అంటే అది అవగాహన ఉందనుకోవాలా లేదనుకోవాలా? రైట్. ఎనీవే, ఈ రకంగా ఆర్థిక పరమైన అరాచకము క్రైసిస్ ఇలా ఉంటే రైతాలన్నీ బట్టబయలైతే ఎంప్లాయీస్ పైన పడి ఏడుస్తున్నారు. అదే సార్, ఈ రకంగా ఆర్థిక పరమైన అరాచకము లేకపోతే సంక్షోభము ఇలా ఉంటే